నువ్వేమన్నా సింహానికి మీ గోల్ ఆపుతారా? నేను తిరిగి వచ్చే వరకు కియారాని జాగ్రత్తగా చూసుకోండి. మరి చులకనగా చూడకు. మమ్మల్ని బాడీ గార్డ్ అనుకున్నావా, పిల్లల్ని ఆడించే ఆయమ్మలు అనుకున్నావా? దీని గురించి మనం డిస్కస్ చేయాలి పుంబా. పిల్లలంటే పరమ సిరాకు నాకు. అంకుల్స్ ఇద్దరు బాగా చూసుకుంటారని తనకి మాటిచ్చా. నాకు పెళ్లి కాకుండానే అంకుల్స్ చేస్తే లేనిపోనివన్నీ నేర్పించుంటాడు. ఆడపిల్ల అయినా అన్ని సాధించొచ్చు అని ఆశలు కల్పించుంటారే. కల్పించే ఉంటాడు ఈడు. ఇక మీరిద్దరూ ఈ పనికిమాలిన మాట్లాపితే మంచిది. కియారాని భయపెట్టద్దు, ముఖ్యంగా కథలు చెప్పద్దు. కథలు చెప్పొద్దా? ఏంటి ఏమన్నా? మీ పగటి కళల్ని కథలుగా చెప్తారు. మీరేంటో నాకు తెలియదు. ఆ కథలు వింటూ పెరిగి మమ్మల్ని అంటావా? ఇంక మేము ఎవరికీ కథలు చెప్పాం. ఏంటి నిజంగా చెప్పవా? అంటావంతే, మన మాట మీద ఉంటావేంటి? వాడికి కథ చెప్పని చెప్పి కట్టుకథలు చెప్పి పంపించేద్దాం. కొత్తగా ఏదైనా చెప్పింది ట్రై చేద్దాం. చెవికెక్కించుకుంటే మీరు ఎప్పుడూ బాగుపడేవారు. నాన్నా హే కియారా, నాన్న తుఫాన్ వచ్చేలాకుంది, నాకు భయం వేస్తుంది. నీతో పాటు నేను వస్తాను. నువ్వేం భయపడద్దు కియారా. అంకుల్స్ ఇద్దరు నేను వచ్చే వరకు నిన్ను చూసుకుంటారు. ధైర్యంగా ఉండు కియారా, నీకేం కాదు. ఇంకా మనం కథలు మొదలు పెడదాం. ఆ రోజు స్కార్ కి మా చేతిలో సుబక్తాడు పడింది. ఒక్క దెబ్బకి ఆడి బాడీలో నుంచి గ్యాస్ బయటకు వచ్చింది. ఆ గ్యాస్ వదిలింది నేను రా తింగరోడా. ఏంటి మీ ఇద్దరు స్కాన్ని చంపేసి ఆ తర్వాత తినేశారా? ఓడిపోయిన సింహాన్ని తింటే ఆ మజా వేరు. మా నాన్న చంపాడని చెప్పాడే. నీకు తెలుసు కదా బేబీ, మీ నాన్నకి గొప్పలు చెప్పుకోవడం అలవాటని. మీ నాన్న చెప్పేవన్నీ నమ్మకే. నాకు భయం వేస్తుంది. అమ్మా నాన్న కావాలి. నన్ను వదిలేశారేంట్రా? భయపడద్దు కియారా. నీకోసం ఒక పాట పాడమంటావా? మొదలు పెడుతున్నా మరి. 1 2. వద్దురా పుంబా, సినిమా స్టార్ట్ చేయగానే పాటలంటే పారిపోతారు. సింబా ఎప్పుడు ముఫాసా చౌక్ తానే కాలంలోని ఏడుస్తూ ఉండేవాడు. మన పాట వినగానే లేచి డాన్సులు వేసేవాడు. ఎప్పుడు పడితే అప్పుడు పాడమంటే నా వల్ల కాదు. నాకు పాడాలని మూడు రావాలరా నీ పుంబా. కీచు గొంతుకేసుకుని ఎప్పుడు ఆ పాడేవాడు కదా. గొంతులోనే ఉంది మ్యాజిక్. ఎవరు వచ్చారు? అయ్యో, ఎవరు? ఇంకెవడు? ఆ రానుగాడు. ఆడి మీద జోకులు అంటే విన్నావా? వాడు మన మాటలు విని ఏడ్చినట్టున్నాడు. ఏదో నిన్ను సరదాగా బకరా అన్నాం. ఏం అనుకోకురా. తను రఫీకి తాత. రఫీకి తాత. తాత చిట్టి తల్లి ఎడబాకమ్మ, ఊరుకో. అమ్మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. హెహే, ఓ దూరాడు చూడమా. ఆ బావోబా చెట్లు గాలికి ఎట్టా అవుతున్నాయా? ఆ చెట్ల వేర్లున్నాయా చాలా బలమైనవి. మీ కుటుంబం